అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నేను హబీబు తాడిపత్రి టీచర్. ప్రతిరోజు ఒక ఆధ్యాత్మిక చింతలో భాగంగా కొన్ని విషయాలను పంచుకోవడం జరుగుతుంది. ఇబ్రాహీము ప్రవక్త తల్లిదండ్రుల నుంచి దూరం అయిపోయిన తర్వాత, చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత చాలా కష్టాలు పడినారు. ఇబ్రాహీం ప్రవక్తకు ఒక మంచి అలవాటు ఉన్నది. ప్రతిసారి భోజన కార్యక్రమంలో కూర్చునేటప్పుడు అతిథి లేకోకుండా ఏ రోజు కూడా భోజనం చేసేవారు కాదు. ఇట్లా ప్రతిరోజు ఏదో ఒకరిని అతిథిని పిలుచుకురావడం, భోజనం చేయడం జరుగుతున్నది. ఒక సందర్భంలో ఒక అతిథిని పిలుచుకొచ్చాను. అతను వేరే మతస్థుడు. ఆయనను, అయ్యా బిస్మిల్లా చదివి భోజన కార్యక్రమాన్ని మొదలుపెట్టండి అన్నారు. ఆయన ఏమన్నా అంటే, నేను మీ దేవుడిని ఎందుకు కొలుస్తాను, నేను అట్లా కొలిచేటైతే కొల్చను అన్నారు. అప్పుడు ప్రవక్త గారు, బిస్మిల్లా చదవడం పెద్ద తప్పేం కాదయ్యా, మంచిది అని అన్నారు. అయినా వినలే. నువ్వు నేను చెప్పిన చిన్న మాట వినకపోతే నా భోజనం తినడానికి అర్హత లేదని బయటికి దొబ్బేసినారు. వెంటనే సృష్టికర్త నుంచి దైవదూత జిబ్రాయిల్ ప్రవక్త అలైహిస్సలాం వచ్చారు. ఓ దేవదూత, ఎందుకు వచ్చారంటే, ఇబ్రాహీం ప్రవక్త చెప్తారు, నేను సృష్టికర్తగా నామాన్ని జపించి భోజనం చేయమన్నాను, అతను చెప్పించాను అన్నాడు, అందుకు కోపం వచ్చింది అన్నారు. మీరు చేసిన ఈ పనితో సృష్టికర్త చాలా కోపంగా ఉన్నారంట అని చెప్పగా వెంటనే లెంపలేసుకొని ఇబ్రాహీం ప్రవక్త ఉరుక్కుంటూ వెళ్ళి ఆ వ్యక్తిని పిలుచుకొని వచ్చినారు. ఆ వ్యక్తిని మళ్ళా భోజనానికి ఆహ్వానించారు. నేను ఈసారి కూడా చదవను అంటే, నువ్వు ఏం చదవనవసరం లేదు, నీ ఇష్టం వచ్చిన దేవుడిని కొలుచుకో, భోజనం చేయనైనా, నీవు భోజనం నుంచి దూరంగా పోవడం వల్ల సృష్టికర్త కోపడినారు అని చెప్పినారు. నేను మీ సృష్టికర్త యొక్క పలుకులు పలకపోయినా అన్నం పెడతానంటే మీ సృష్టికర్త గొప్పవాడు అని తలచి ఆయన విశ్వాసాన్ని స్వీకరించాడు. ఆ విధంగా ఇస్లాం ధర్మము ప్రజలలో కథలు కటాలతో లేకుండా మంచి అలవాట్లలో విస్తరించడం జరిగింది. రైట్. ఈ మంచి పనులు చేస్తూ ఉండగా నమ్రూదు చక్రవర్తి పేరు ఈ ప్రజల్లో ఇతను చైతన్యం చేస్తూ ఉండడం గమనించి ఇతన్ని చంపివేయాలనే దురుద్దేశంతో కట్టెల మోపును ఆకాశానికి అందేంత ఎత్తు, అంటే అంత ఎత్తు వరకు ఎట్లయితే అగ్నిగుండంలో మనం కట్టెలు వేస్తారో ఆ విధంగా కట్టెలు జమ చేసి ఈయనను ఈడ్చి దాంట్లోకి వేసినాడు. దాంట్లో ఈయనకు కాల్చలేదు, అందరూ కాలిపోయినారు అనుకున్నారు. కానీ సృష్టికర్త అన్నారు, ఓ అగ్గి, నా ప్రవక్తకు అట్లా వెచ్చగా కావద్దు, అచ్చా చల్లగా కావద్దు, ఏ విధంగా బాగుంటుందో ఆ విధంగా అయిపో అని అన్నారు. ఎంట్రుక కూడా కాలకూడదు అన్నారు. ఆ విధంగా సృష్టికర్త యొక్క సహాయము ప్రవక్త ఇబ్రాహీం ప్రవక్తకు లభించింది. ఒక సందర్భంలో ప్రవక్త సల్లాల్లాహు అలైహి చెప్తారు, జీవిత కాలంలో నేను భూమి మీద ఉన్నంత కాలంలో నాకు బాగా సుఖంగా గడిపిన ఏది అంటే, ఆ కట్టెల పొయ్యి లోపల పడి 40 రోజులు ఉన్నాను కదా, ఆ స్వర్గవనాల్లో ఉన్నట్టు ఉన్నది అన్నారు. చూడండి దైవ ప్రవక్త ఎంత గొప్ప లాభాన్ని పొందినారో. ఈయన తన కుమారుని కూడా బలి ఇవ్వడానికి, ఇది ఈ కాలంలో మనం కుర్బానీ ఇస్తున్నాం, ఆ రోజు తన కుమారుని కూడా బలి ఇవ్వడానికి సిద్ధపడినటువంటి గొప్ప ప్రవక్త అయిన. అందుకే ఈయనకు బిరుదు ఉంది, ఈయన అల్లా యొక్క స్నేహితుడు అని చెప్పబడుతుంది. రైట్. ఇబ్రాహీం ప్రవక్త చాలా విషయాలలో మనకు ఆదర్శప్రాయుడు. ఇప్పుడు ఉండేటువంటి కాబా గృహాన్ని ఆ కాలంలో పడిపోయి ఉంటే ఇబ్రాహీం ప్రవక్త మరియు ఆయన కుమారుడు ఇస్మాయిల్ ప్రవక్త స్వర్గం నుంచి రాళ్ళను తెచ్చి ఇప్పటి కాబా మందిరాన్ని, గృహాన్ని నిర్మించారు. ఈ గృహానికే ప్రతి సంవత్సరం వేలాది మంది, లక్షలాది మంది హజ్ అని యాత్రతో, ఉమ్రా అని యాత్రతో పోతారు. అక్కడ నీళ్లను, జంజం నీళ్లను తెచ్చుకుంటారు. ఇవి ప్రళయం వరకు కూడా అక్కడ నీళ్లు ఎప్పుడు కరువు రాకుండా దొరుకుతాయి. ఇదన్నీ సృష్టికర్త అయినటువంటి అల్లా యొక్క కరుణ కటాక్షాలే. ఈ విషయాల్లో మనం బాగా మనకిచ్చిన దేవుడిచ్చే తెలివితో గుర్తిరిగి ఆ దేవుడిని ప్రార్థిస్తే మనకు ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం దొరుకుతుంది. రైట్. ఇకపోతే ఇబ్రాహీం ప్రవక్త గారు చాలా విషయాలలో మనకు ఆదర్శారు. అటు తర్వాత రెండో ఆయన జకరియా అలైహిస్సలాం గారు ముసలితనమైనా కూడా పిల్లలు లేకుండా ఉన్నారు. ఒకరోజు అమ్మ మరియం అలైహిస్సలాం గారు కాలం కాని కాలంలో ఒక పండు తింటా ఉన్నది. ఓ మరియం, ఈ పండు ఇప్పటికి ఈ కాలంలో ఎట్లా వచ్చిందంటే, నాకు సృష్టికర్త ఇచ్చారు అని సమాధానం ఇచ్చింది. ఆ మాట విన్న తర్వాత జకరియా అలైహిస్సలాం గారు, కాలం కాని కాలంలో కూడా సృష్టికర్త ఇస్తాడు అంటే ఆమెకి ఇచ్చా అంటే నేను కూడా కోరతా, నాకెందుకు ఇయ్యడు అని, ఓ సృష్టికర్త, నేను ముసలివాడైపోయాను, నాకు వారసులు లేరు, నాకు ఒక పిల్లవాడిని వారసునిగా ఇవ్వు అని ప్రార్థించారు. అప్పుడు ఆయన మొలను ఆరకించి సృష్టికర్త ఆయనకు కూడా ఒక కుమారుణ్ణి ప్రసాదించినారు. ఈ విధంగా సృష్టికర్త నుంచి ఎంతోమంది ఎన్నో లాభాలను పొందినారు. ఒక సందర్భంలో ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అంతమొందించాలని శత్రువులంతా ఇంటి బయట కాపలా కాస్తున్నారు. ఇంటి లోపల ప్రవక్త గారు పండుకొని ఉన్నారు. ఆ విషయం దైవదూత ద్వారా ప్రవక్త గారికి తెలిసింది. ప్రవక్త గారికి చెప్పబడినారు,
సృష్టికర్త యొక్క ఆదేశం ఉంది, మీకు శత్రువు నుంచి ముప్పు పొచ్చి ఉంది, మీరు ఇక్కడి నుంచి మక్కా పట్టణం నుంచి మదీనాకు హిజ్రత్ చేయండి అన్నారు. అప్పుడు హజరత్ అబూబకర్ సిద్దిక్ రహ్మతుల్లాహి గారు ఊరి బయట జంతువులను 2 వాహనాలను, ఒంటెలు లేదా గొర్రెలను రెడీ చేసినారు. మన మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి అంటారు, ఆయన పండుకునే స్థానంలో హజరత్ అలీ రలియల్లాహు గారిని పండబెట్టి రగ్గు కప్పి పోయినారు. ఓ అలీ, మీరు ఇక్కడ పండుకోండి, తిరిగి మీరు నాతో మదీనాలో మీరు నాతో కలుస్తారు అని చెప్పినారు. ప్రవక్త గారు కొన్ని ఇసుక రాళ్ళను ఏదో వస్తువులను రాళ్ళను తీసుకొని బయట ఉండే శత్రువులను చల్లుకుంటూ అల్లా చెప్పిన ఆయతులను చదువుకుంటూ వాళ్ళ ముందుకు పోయినారు. కానీ వాళ్ళకు కనపడలే. ఇదొక మహత్యం. ఉదయం అయిపోయిన తర్వాత అందరూ వచ్చి చూస్తే ఏమి ఈడ ప్రవక్త గారు లేరు, హజరత్ అలీ రలియల్లాహు గారు ఉన్నారు. వారేని ఎంత పైన పోయింది, మేము పెద్ద పొరపాటు చేసినామని వాళ్ళు వెళ్ళి తిరిగారు. ఒక సందర్భంలో చర్చల్లో సహచరులు అడిగారు, ఓ అలీ, ఆ రోజు ప్రవక్త గారిని చంపాలని చాలామంది కాచుకొని కూర్చున్నారు కదా, ఆ రోజు మీకు నిద్ర పట్టిందా అంటే ఏ రోజు లేనటువంటిగా ఆ రోజు చాలా ఎక్కువగా నిద్ర పట్టింది అంటారు. ఏమయ్యా అంటే ప్రవక్త గారు పోతా అలీ, మీరు నన్ను మదీనాలో కలుస్తారు అని వాగ్దానం ఇచ్చారు. దీన్ని బట్టి నాకు శత్రువుల నుంచి ఎటువంటి అపకారం జరగదు అనే విషయం నమ్మకంగా స్థిమితైపోయింది. అందువల్ల నేను హాయిగా పండుకున్నాను అంటారు హజరత్ అలీ రలియల్లాహు తాలా అన్హు గారు. కాబట్టి ఈ విషయాలను చర్చించాలంటే చాలా మంచి విషయాలు. ఒకసారి చూడండి, ఫాతిమా రలియల్లాహు తాలా అన్హా గారు ఎవరీమె? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గారాల పట్టి ముద్దు బిడ్డ. ఈమె చివరి దినం ఆమె తుది శ్వాస విడిచేదాన్ని ఏం చేస్తుంది? ఒక చోట పొయ్యి కాల్చబడుతుంది, వేడి నీళ్ళు కాల్చబడుతున్నాయి, ఒక చోట గుడ్డలు ఉతకడానికి గుడ్డలు పెంచారు, ఒక చోట పిల్లలకు రెడీ చేస్తూ ఉంది, ఇవన్నీ చేస్తుంది. ఆ రోజు ఆమెకి జ్వరం వచ్చింది. అప్పుడు హజరత్ అలీ రలియల్లాహు తాలా అన్హు గారు ఇంట్లోకి వచ్చినారు. ఓ ఫాతిమా, ఏమి ఇన్ని పనులు పెట్టుకున్నావంటే, ఓ అలీ, ఈరోజు